హలో వ్యూయర్స్, నమస్తే అండి. శ్రీమాత్రే నమః. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. ఈ రోజు అయితే అమావాస్య కదండి. చక్కగా టెంపుల్ కి వెళ్లి శివాలయానికి వెళ్లి గోమాతకి చక్కగా అందరికీ కూడా మనం వీలైనంత వరకు మనం స్వయం పాక దానం కానీ ఏ రూపంలోనైనా అందరికీ ఈ రోజు ఇవ్వడం అనేది చాలా మంచిదండి. చక్కగా ఈ రోజు అయితే మేము శివాలయానికి వెళ్తున్నాము. చూడండి, నేనైతే చక్కగా స్వయం పాకానికని అన్ని సర్దేసుకున్నాను. ఏం పెట్టుకున్నాను ఏంటి అన్నది మీకు వీడియో ఇదండి. ఈ రోజు అయితే లక్షవారము అమావాస్య కదా. చక్కగా వచ్చేసి నేను ఇంట్లో అయితే మామూలుగా ఉదయాన్నే దీపం పెట్టుకున్నా, కానీ సాయంత్రం వేళ వచ్చేసి మనకు అమావాస్య అనేది తగిలింది కదా. చక్కగా నేను ఇంట్లో అయితే లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను. ఇప్పుడైతే కనుక 6 ఆ టైం అవుతుంది. చక్కగా గుడికి వెళ్తున్నాము. ఎందుకంటే ఈ రోజు వచ్చేసి మనకి పితృదేవతలు ఉంటారు కదా, మన పెద్దవాళ్ళు కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చి మనం చక్కగా పంతులు గారి రూపంలో స్వయంపాక దానం అనేది ఇవ్వడం చాలా మంచిది. సో ఇప్పుడైతే మేము గుడికి వెళ్ళి పంతులు గారికి మా వారితో ఇప్పిస్తానమాట. మనం కాదు, ఇంటి యజమాని అయితే గనక ఇవ్వడం చాలా మంచిది. మనం ఇచ్చే స్వయంపాక దానం అనేది పంతులు గారికి ఇవ్వడం వల్ల మన పెద్దవాళ్ళకి వర్తిస్తుంది. సో పెద్దవాళ్ళు మన దేవుళ్ళ కంటే ఎక్కువని మనం భావిస్తాము. అంతేకాకుండా మనం పెట్టేది పంతులు గారి రూపంలోనే వాళ్ళకి ముట్టుతుందని అంటారు కదా. అట్లా వచ్చేసి ఇప్పుడైతే కనుక మేము గుడికి వెళ్తున్నాము. చక్కగా అన్నీ ఏమేమి పట్టుకెళ్ళాను అన్నది మీకు చూపిస్తాను. పప్పు, బియ్యము, చక్కగా వస్త్రము, ఉప్పు, ఎండుమిరప ఇవన్నీ కూడా తీసుకెళ్తాను. నేను ఏమేమి తీసుకెళ్తాను అన్నది మీకు చూపిస్తాను. సో వీలైనంత వరకు ఈ రోజు అయితే గుడికి వెళ్ళి పంతులు గారికి స్వయంపాక దానం ఇవ్వడం అనేది చాలా మంచిదన్నమాట. అంతేకాకుండా ఇప్పుడైతే నేను గోమాత దగ్గరికి కూడా వెళ్ళి, గోమాతకి మనకి ఆవు ఉంటుంది కదండి, ఆవుకి చక్కగా మనకి ఏదో రూపంలో పండు రూపంలో కానీ ఇది ఉంటుంది కదా, వరిపిండితో మనం చలిమిడి కింద చేసి ఆవుకు పెట్టడం చాలా మంచిదన్నమాట. ఈ రోజు అయితే ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాము. సో అమావాస్య కదా, ఈరోజు చాలా మంచిది. గోమాతకి పెట్టడము, పంతులు గారికి స్వయంపాక దానం ఇవ్వడము, ఇవన్నీ ఎంత అయిపోతాయండి, ఖర్చు పెద్దగా ఏమవ్వదు కదా. మనం ఇచ్చే స్వయంపాక దానం పంతులు గారికి 2 పూట్ల కడుపు నిండేలా మనం ఇవ్వాలి. సో నేనైతే కనుక ఎప్పుడు ఇస్తాను, నాకు అలవాటే. సో ఇప్పుడైతే మా వారు నేను బయటకు వెళ్తున్నాము. వీలైనంత వరకు వీడియో తీయలేండి, ఎందుకంటే ప్రతిదీ గుళ్ళో అనేది తీయడం అన్నది కరెక్ట్ కాదు. ఇది వరకైతే ఒకసారి నేను చూపించాను స్వయంపాక దానం ఇవ్వడం అన్నది. ఇప్పుడైతే కనుక మ్యాక్సిమం అటు అటు మేము గుడికి కూడా వెళ్తాము, అమ్మవారి గుడికి, గోమాత, వీళ్ళని బట్టి నేను వీడియో అనేది తీస్తాను. సో తప్పకుండా చూడండి. ఓకే, ఇదిగోనండి ఆషాఢం గోరింటాకు నేను కూడా చక్కగా ఇట్లా పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా పండింది. ఎంత కలర్ఫుల్గా ఉందో తెలుసండి. కాకపోతే మరుసటి రోజు మళ్ళీ మనకు అమావాస్య వచ్చేస్తుంది కదా, దేవుడి దగ్గర సామాను ఇవన్నీ చక్కగా క్లీనింగ్ అది చేయడం మీద కొంచెం బాధ అనిపించింది. అదేనండి, మనం చింతపండు ఇవన్నీ పెట్టుకుని దేవుడి దగ్గర సామాను తోముకుంటాం కదా, కొంచెం కలర్ అనేది తగ్గుతుంది కదా. అట్లా వచ్చేసి ఎలా అయితేనో ఆషాఢం గోరింటాకు అనేది పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి అమావాస్య అయితే కనుక మార్నింగే నేను మామూలుగా దీపం పెట్టుకున్నాను. తర్వాత ఏంటంటే సాయంత్రం వేళ వచ్చేసి లక్ష్మీదేవికి చాలా ప్రబలంగా చేసుకుంటాను. అదేనండి, అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి చక్కగా విష్ణుదేవుడికి మనం పూజ చేసుకుని అమ్మవారికి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకోవాలి. పూజ అయితే చక్కగా అన్ని అయిపోయింది అనుకోండి. సో టైం అయితే కనుక 5:30 అట్లా అయిపోతుంది. ఇంకా బుక్ రూపంలో చదువుకోవాల్సినవి అయితే చాలా ఉన్నాయన్నమాట. సో వీలైతే నైట్కి అన్ని చదువుకుందామని చెప్పేసి నేను వంటగదిలోకి వచ్చి అన్ని సర్దుకుంటున్నాను. ఏంటనుకుంటున్నారా, ఈ రోజు అయితే టెంపుల్కి వెళ్తానండి. అదేనండి, శివాలయానికి వెళ్ళినప్పుడు మనకి పంతులు గారు అదే ఉంటారు కదా, చక్కగా స్వయంపాక దానం ఇవ్వడం అన్నది అమావాస్య చాలా అంటే చాలా మంచిది అనమాట. మా వారికి ఫోన్ చేస్తే తప్పకుండా వస్తానని చెప్పారు. సో ఈలోగా అయితే నేను అన్ని సర్దుకోవాలి కదండి. ఏంటి రాజీ సర్దుకోవాలి అని అంటున్నారా, ఇదిగోనండి ఇవే. మనం స్వయంపాకం అంటే ఏంటనుకుంటున్నారు, మీకు కూడా తెలుసు అనుకోండి. సో అయినా నేను ఒకసారి చూపిస్తాను. పప్పు, కందిపప్పు, చక్కగా ఉప్పు, బియ్యము, వస్త్రము, ఇంకా చాలా చాలా ఉంటాయి. ఏం సర్దుకున్నా అన్నది మీకు అన్ని చూపిస్తాను. ఏంటంటే మనం వచ్చేసి ఈరోజు శివాలయంకి వెళ్ళి చక్కగా ఆ శివయ్యని దర్శించుకుని మనం శనగలు ఇవన్నీ కూడా వస్త్రము, స్వయంపాకము ఇవన్నీ పంతులు గారికి ఇచ్చామనుకోండి, చక్కగా మనకి పెద్దలు ఉంటారు కదా, పెద్దలు వచ్చేసి మనకి మన వైపు నుంచి ఏంటి, మన భర్త వైపు నుంచి ఏంటి, కొంతమంది పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి వచ్చేసి స్వయంపాక రూపంలో పంతులు గారికి ఇచ్చామనుకోండి, చక్కగా మన పెద్దలకి ముట్టుతుందని ఒక చిన్న నమ్మకం
నమ్మకం అనమాట. ఆ నమ్మకంతో మన పంతులు గారికి ఇవ్వడం అనేది చాలా మంచిది. అయినా ఏంటంటే ఈ రోజు వచ్చేసి అమావాస్య రోజు చక్కగా మనం స్వయం పాకదానం పంతులు గారికి ఇవ్వడం అనేది చాలా విశేషమనే చెప్పాలి. మన చేత్తో ఏ దానం చేసినా మంచిదేనండి. మన వరకు మనం ఆశించకూడదు. మనం ఏ పుణ్యం చేసినా మన బిడ్డలకు వర్తిస్తుందన్న నమ్మకంతోనే చేయాలి. సో పిల్లలే కదండి మనకి, వాళ్ళ బాట వచ్చేసి బాగుండాలనే కదా ఇవన్నీ మనం పూజలు చేస్తున్నాము. అట్లా వచ్చేసి నేనైతే అన్ని సర్దుకుంటున్నాను అనమాట. టైం అయితే అయిపోతుంది, చక్కచక్క అన్ని సర్దేసుకుంటున్నాను. ఏమేమి పెట్టుకుంటున్నాను అన్నది మీకు మళ్ళీ నేను చూపిస్తాను. సో ఈ రోజు ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు మాత్రం మనం గుడికి వెళ్ళి శివాలయంలో మనకి పంతులు ఉంటారు కదండి, ఆ పంతులు గారికి వచ్చేసి వస్త్రదానం ఏంటి, చక్కగా ఒక్క టవల్ అయినా సరిపోతుంది. వస్త్రం అంటే ఏమి ఇచ్చేన అవసరం లేదండి, ఒక్క టవల్ ఇచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం వస్త్రము చక్కగా బియ్యము అన్ని పంతులు గారికి ఇచ్చామనుకోండి, ఆయన చక్కగా మనల్ని కాళ్ళకు మొక్కుకుని, కాళ్ళు పట్టుకోవడం కాదు, భూమాత దగ్గర మనం చేయి పెట్టి ఆయన్ని సాష్టాంగం పడి దండం పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చేసి బియ్యం అయితే ఒక సేరు బియ్యం వరకు నేను కవర్లో వేసుకున్నాను. అంటే మనం స్వయం పాకం అనేసరికి బొత్తిగా ఒక గ్లాసుడు అట్లా కాకుండా ఒక సేరు బియ్యం వేసుకుని కొంచెం పప్పు, ఉప్పు, తర్వాత వస్త్రము, తర్వాత ఏంటంటే మనకి శనగలు ఉంటాయి కదండి, శనగలు అయితే నేను మార్నింగే నానబెట్టేసుకున్నాను. చక్కగా ఈ రోజు శనగలు దానం ఇవ్వడం అన్నది చాలా విశేషమనే చెప్పాలి. అంతేకాకుండా మనం వచ్చేసి ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు, ఇవన్నీ చింతపండు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అన్నీ అయితే నేను పట్లం కట్టుకుంటున్నాను అనమాట. నాకేంటంటే ప్రతి అమావాస్యకి నేను పంతులు గారికి దానం ఇవ్వడం అన్నది నాకు ఇష్టము, అలవాటు కూడా నాకు. అట్లా వచ్చేసి నేను వెళ్తాను కానీ మా వారితోనే ఇప్పిస్తాను. మనం చెయ్యి వేస్తే సరిపోతుంది కదా. అట్లా వచ్చేసి చక్కగా ఈ రోజు అయితే సాయంత్రం వేళ మంచిది అని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. మనం ఇచ్చే దానం అనేది మనకి ఎంత పెద్ద ఖర్చు ఏమీ అయిపోదండి, కానీ ఈ రూపంలో మనం ఇవ్వడం అన్నది మన బిడ్డలు మనకి పుణ్యం అనేది మన బిడ్డలు కాస్తుందని ఒక నమ్మకం అనమాట. ఇట్లా వచ్చి ఇవన్నీ చక్కగా నేను పట్లం అవి కట్టుకుంటున్నాను. మాకు వచ్చేసి శివాలయం అయితే మా ఊర్లోనే ఒక 2 టెంపుల్స్ వరకు ఉన్నాయి. ఒక టెంపుల్ని అయితే విజిట్ చేస్తాము. అటునుంచి అటు మేము వచ్చేసి బాబా గుడికి అది వెళ్ళి, అక్కడ ఒక గోమాత ఉంది, అక్కడికి వెళ్ళి ఎప్పుడు వెళ్తాను కదండి. మీకు చాలా సార్లు వీడియోలో చూపించాను. అక్కడికి 2 ఆవులు ఉంటాయి, అక్కడికి వెళ్ళి చక్కగా గోమాతకు కూడా అన్ని తీసుకుని వెళ్తున్నాను. సో ఈరోజు గోమాతకి చక్కగా మనము పళ్ళ రూపంలో కానీ చలిముడి రూపంలో ఇవన్నీ పెట్టుకుని వెళ్ళడం చాలా మంచిదనమాట. ఇట్లా వచ్చి స్వయం పాకానికి అయితే అన్నీ సర్దేసుకున్నానులేండి. సో ఇవన్నీ పెట్టుకుని కవర్లో అయితే పక్కన పెట్టుకున్నాను. మర్చిపోతానని చెప్పేసి ప్రతిదీ కూడా 10 సార్లు చూసుకుంటున్నాను అనమాట. అట్లా వచ్చి కవర్ అయితే అలా పంతులు గారికి ఇచ్చేస్తే మనకు దక్షిణగా కూడా మనం కొన్ని 58 రూపాయలు కానీ 116 కానీ మన స్తోమతను బట్టి డబ్బులు కూడా ఇవ్వడం అనేది చాలా మంచిది. సో ఇది నెలకు ఒకసారి చేసుకోవచ్చు, లేకపోతే వీళ్ళని బట్టి కూడా మనం చేసుకోవచ్చు. మన పెద్దలకి ఇంతకన్నా ఏం చేస్తామండి, మన బాట పంతులు గారు మాకు బాగా తెలుసులేండి, ఆయనకైతే దానం ఇప్పించేసాను ఆయనతోటి. మీకు వీడియో అనేది శివాలయంలో తీయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేనైతే చూపించలేదు. మ్యాక్సిమం ఇది వరకైతే ముందు వీడియోలో వచ్చేసి మీకు స్వయం పాకదానం ఇవ్వడం అది మీకు చూపించాను. సో అట్నుంచి అంటే చక్కగా బాబా గారి పక్కనే గుడి ఉంది, మళ్ళీ ఆ గుడి దగ్గరికి కూడా తీసుకెళ్ళి వినాయకుడికి చక్కగా చలిమిడి, శనగలు పట్టుకెళ్ళినవన్నీ, అరటిపళ్ళు అన్ని వినాయకుడికి పక్కనే చక్కగా మనకి సుబ్రహ్మణ్య స్వామి ఉంటుందండి, ఆ గుడి కూడా ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళి ఆయనకు కూడా చక్కగా దర్శించుకుని ఆయనకు కూడా అన్ని పెట్టుకుని అన్నీ తీసుకెళ్ళాను. పువ్వులేంటి, చలిముడి ఏంటి, అరటిపళ్ళు ఏంటి, శనగలేంటి, ఇవన్నీ తీసుకెళ్ళాను అనమాట. మ్యాక్సిమం ఒక్కొక్కటి మర్చిపోతానని చెప్పేసి 10 సార్లు చూసుకున్నానులేండి. అట్లా వచ్చేసి చక్కగా అన్నదమ్ములు ఇద్దరిని దర్శించుకుని ఆ పక్కనే మనకి గోమాత ఉంటుందండి. ఎప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళిన వెంటనే ఏదో ఒకటి తీసుకెళ్తాను. ఆ గోమాత నా కోసం చూస్తున్నట్టు, గోమాత కోసం నేను చూస్తున్నట్టు అన్న ఫీలింగ్ నాలో వచ్చేస్తుంది అనమాట. అట్లా వచ్చేసి మా వారైతే పక్కనే కూర్చున్నారనమాట. నేనైతే ఆ గోమాతను చూసే నాకు తెలియని ఆనందం వచ్చేసింది అనమాట. చక్కగా వెళ్ళి అలా పెడుతుంటే చలిమిడి, శనగలు చక్కగా మొన్న వచ్చి నేను మనకి గురు పౌర్ణమి రోజు బాబా గారికి
చక్కగా శనగలు మాల కింద వేసాం కదా, అవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను. అవి కూడా తీసుకొచ్చి గోమాతకు పెడితే చక్కగా తిన్నాయి అనమాట. అక్కడ 2 ఉంటాయండి, చక్కగా పిల్లలు కూడా ఉంటాయి. ఆ గోమాతలకి చక్కగా ఆ దూడకి అన్నిటికి పెట్టడంలో ఎంత హ్యాపీ అనిపించిందంటే, నిజంగా చెప్తున్నా, మనలో పాపాలు పోవడమే కదండి, గోమాతను దర్శించుకోవడం, మనకు ఉన్నంతట్లోనే బెల్లముక్క కానీ, చక్కగా అరటిపండు కానీ, చలిమిడి కానీ ఏదోటి గోమాతకు పెట్టడం వల్ల మనలో దోషాలే కాదు, మన బిడ్డల భవిష్యత్తు ఎంతో బాగుంటుందన్నమాట. అట్లా వచ్చి నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే చక్కగా గోమాతలకు మాత్రం తప్పకుండా పెడతాను. ఇకపోతే నేను ఏం తీస్తున్నాను అన్నది ఒక్కసారి గమనించండి. నాకు ఆవు పేడ అంటే చాలా ఇష్టం అనమాట. అదేనండి, మన మందిరంలో పెట్టుకుని, మనకి ఇంట్లో గూట్లో ఉంటుంది కదా, దేవుడి మందిరం ఉంటుంది కదా, అట్లా వచ్చి మందిరంలో చక్కగా చిన్న ప్రమిదిలో పెట్టుకుని పూజ అది చేసుకుంటాను. సో నేను ఆ పేడ అయితే మాత్రం తప్పకుండా ఎప్పుడైనా తెచ్చుకుంటాను అనమాట. అట్లా వచ్చేసి పక్కన కవర్ అయితే కనుక పక్కన పెట్టుకున్నాను. ఇంకా చిన్న చిన్న ఆవులు దోళ్ళు అవన్నీ ఉంటే అవన్నీ చూస్తుంటే మా వారు రా అంటున్నారు. అయినా సరే కొద్దిసేపు ఆయన విసుక్కున్నా సరే అక్కడి నుంచి మాత్రం తొందరగా రాలేదనుకోండి. అట్లా చూస్తూ వాటితో మాట్లాడుతూ ఉన్నానమాట. ఏంటో ఏదో తెలియని బంధంగా అనిపిస్తుంది. ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉందో. అక్కడి నుంచి నాకైతే రావాలని అనిపించలేదు. మా వారైతే రా అంటున్నారు. కానీ పక్కన వచ్చేసి రావి చెట్టు ఉంది. ఒక 11 సార్లు తిరగడం అనేది చాలా మంచిదన్నమాట. ఇట్లా వచ్చి గోమాతకి అన్ని కబుర్లు చాలాసేపు కబుర్లు చెప్పాను. మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, మా బాబుని మా పాపని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అంటున్నాను అనమాట. అట్లా వచ్చేసి గోమాతను చూస్తుంటే తెలియని హ్యాపీనెస్ అండి. మన బిడ్డతో మాట్లాడినట్టు అనిపించింది. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ పక్కనే మనకి దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది. సో అక్కడ కూడా రోజు నిన్న అమావాస్య కదా, అమ్మవారిని దర్శించుకోవడం మంచిది కదా అని చెప్పేసి అక్కడికి వచ్చి చక్కగా ఇవి ఉంటాయి కదండి, నిమ్మకాయ డొప్పలు ఉంటాయి కదా, వాటితో చక్కగా నేను దీపం అనేది పెట్టించాను. మావారు నేను చక్కగా పెట్టుకుని అలా కూర్చొని చాలాసేపు అష్టోత్తరాలు ఏంటి, దుర్గమ్మ అష్టోత్తరాలు ఇవన్నీ అట్లా చదువుకున్నాను అనమాట. నాకు పూజలు ఎక్కువ చేయడం వల్ల ఏంటో తెలియదు, కంఠస్థ పెట్టేసుకున్నాను. అట్లా వచ్చి కాసేపు అట్లా కూర్చొని అలా అమ్మవారిని చూస్తూ అలా అష్టోత్తరాలు చదువుకుంటూ అవన్నీ చేసుకున్నాను అనమాట. నైవేద్యంగా వచ్చేసి నేను పరవాన్నం తీసుకెళ్ళాను. కొద్దిగా శనగలు, చక్కగా చలిమిడి అన్నీ నాకు వీలైనంత వరకు అన్నీ తీసుకెళ్ళాను అనమాట. అమ్మవారిని శరణు కోరుకుంటున్నాను. అమ్మ మమ్మల్ని నువ్వే కాపాడు తల్లి, నాకంటూ ఏ కోరికలు వద్దమ్మా, నా బిడ్డలకి నువ్వే దారి చూపించు, నాకు ఒక ఆరోగ్యం బాగుండాలి, నా భర్త భవిష్యత్తు బాగుండాలి, ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలని మాత్రం తప్పకుండా కోరుకోవాలండి. ప్రతి ఒక్కరికి కావాల్సింది అదే కదా, ఆరోగ్యం బాగుంటే చక్కగా మనమే సంపాదించుకోవచ్చు. అట్లా వచ్చేసి అమ్మవారికి అయితే చక్కగా కుంకుమతో అది అర్చన చేసుకుని, అమ్మవారి కుంకుమ తీసుకుని బొట్టు అది పెట్టుకుని ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే ఎందుకో తెలీదు. అంతకుముందు వరకు జనం ఉన్నారు, అప్పుడే అందరూ వెళ్ళిపోవడంతో హ్యాపీగా అలా మఠం వేసి కూర్చొని చాలాసేపు ప్రశాంతంగా అమ్మవారిని తలుచుకుంటూ కూర్చున్నాను అనమాట. మా వారితో చక్కగా దీపం అది పెట్టించి ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. పక్కన వాళ్ళందరూ అంటున్నారనమాట, ఈరోజు కొద్దిగా ఖాళీగానే ఉందండి, మీరు ఎప్పుడు వచ్చినా కొంచెం బిజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటున్నారు. తర్వాత వచ్చేసి ఇద్దరు వచ్చారనమాట, ఇద్దరు అమ్మలు వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా దర్శించుకున్నారు. అందులో ఒక ఆవిడ పిలిచి మరీ బొట్టు పెట్టడంతో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో అమ్మవారి నాకు నుదుటిని బొట్టు పెట్టినంత ఫీలింగ్ అనిపించింది అనమాట. అట్నుంచి అంటే ఇంకా అన్నీ విజిట్ చేసేసాం కదా, ఇంకా రిటర్న్ వచ్చేస్తుంటే ఫుల్ వర్షం అండి, చాలా వర్షంగా అనిపించింది. ఇదండి ఈ రోజు అయితే చక్కగా అనుకున్నవన్నీ చక్కగా జరిగాయి. ఓకే.